ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అదే జగనన్న ఉండి ఉంటే కనుక బటన్ నొక్కేవాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ప్రజల జేబులు నొక్కేస్తున్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రజల జేబులు నొక్కేస్తున్నారా? దగాలు చేసి దిగాలు పడ్డా జగనన్న, నీకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది ఓ జగనన్న. ఎందుకు పోయిందో నీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కావు. ఏది నొక్కావు? ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బును నువ్వు బటన్ నొక్కావు. మరి ప్రజలు కట్టే ట్యాక్సులు, పన్నులు ఇవన్నీ ఎక్కడికి పోనీ స్వామి? ఇసుక డబ్బులు, మైనింగ్ డబ్బులు, లిక్కర్ డబ్బులు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వచ్చినాయి? ఎలక్షన్ ముందు నీ ప్యాలెస్కి 2 కంటైనర్లు వచ్చినాయి. ఈ ఎక్కడికి పోనీ? ఎందుకు వచ్చినాయి కంటైనర్లు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు జేబులు కత్తిరిస్తున్నాడు. ఎంతమంది ఎవరి దగ్గర కత్తిరించాడే? మరి నువ్వు సాక్ష్యాలతో పట్టుకున్నావా? నీకు పట్టుకున్నారు సిబిఐ వాళ్ళు. కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఆయన పెద్దిరెడ్డి రాజేంద్ర ఎంపీ మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మన భార్గవ రెడ్డి సాక్షి పేపర్కి డబ్బులు ఏది అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చి కోటాను కోట్లు, ఆఫ్టర్ ఆల్ 5,000 జీతం తీసుకునే వాలంటీర్ల దగ్గర కూడా 200 రూపాయల నెలకు వాళ్ళ పేరు మీద ప్రజల ధనాన్ని సాక్షి పేపర్గా మళ్లించినటువంటి సజ్జల భార్గవ రెడ్డి గారు, భూములు ఆక్రమించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ రకంగా రాష్ట్రాన్ని దోపిడీ రాజ్యంగా చేసింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ దిగాలు పడింది ఎవరు? ఆంధ్ర రాష్ట్రం, నవ్యాంధ్ర రాష్ట్రం, అమరావతి రాజధాని దిగాలు పడిపోయింది. ఇప్పుడే మెట్టు 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 పైకి ఎక్కుతుంది. 5 మెట్ల కాడికి వచ్చినాయి. 5 మెట్ల కాడికి వచ్చి నువ్వు వచ్చావు 6వ మెట్టుకి. ఏం చేసావు? రావటమే ప్రజా దర్బారు కూల్చావు నువ్వు కలెక్టర్ సమావేశంలో. అక్కడి నుంచి మొదలుపెట్టావు మహాప్రస్థానం. నువ్వు చేసిందన్న మహాప్రస్థానమే. ఇవాళ నీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? 152 సీట్లు ఉన్న మనిషివి నీకెందుకు వచ్చినాయి? ఒక్కసారి ఆలోచించుకో. ఇవాళ అభివృద్ధి అంటే చంద్రబాబుని ఎట్లా చెయ్యాలి నువ్వు నేర్చుకో ముందు. ఇవాళ సిబిఐలు ఎందుకు ఎవరిని ఇలా ఈ రాఘవ శర్మ ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గ్రూప్ 1 పరీక్షలో కుంభకోణం చేశాడు మన గుంటూరులో. ఇవాళ మరి ఆ సవాంగ్ కూడా దాన్ని సమర్థించాడు. ఇప్పుడు ఆడున్నాడు. ఆ పోలీసులు ఏమయ్యారు? జత్వానీ కేసులు. వీళ్ళందరూ ఎందుకు సస్పెండ్ అవుతున్నారు? ఎందుకు నీకు పోలీసు కస్టడీలోకి వెళ్తున్నారు? ఇంకొక చిన్న విషయం, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కాదండి, ఇప్పుడు కోర్టులో ఏమడుగుతున్నారంటే ఈ ఐపీఎస్లకి మీకు సదుపాయాలు ఏం కావాలి, మీరు మాకు పిటిషన్ పెడితే మేము సహకరిస్తామంటున్నారు. మరి సామాన్య మానవులు పిటిషన్ పెడితే వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు? నేను సామాన్య చదువుకునేవాడిని, ఒక రైతు బిడ్డని, ఎందుకు ఇవ్వరు? అసలు ముద్దాయే కదా, ఆయనకి ఎందుకు సకల సౌకర్యాలు? ఎందుకండి ఇది న్యాయస్థానం? సిబిఐని కూడా మద్రాస్ హైకోర్టు కూడా విమర్శించింది వాళ్ళు కరెక్ట్గా ఇది చేయట్లేదని. మరి ఇలాంటిది 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చింది వివేకానంద హత్య కేసులు, ఇంతవరకు ఆలు లేదు పోలు లేదు. దొంగలు బయట తిరుగుతున్నారు. నర్ర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో విపరీతమైన ట్రోల్ చేసి అధికారం జగించుకున్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉండవు. మీరు మీ సొంత బాబాయ్ హత్య చేసింది ఎవడో? చంద్రబాబు నాయుడా, లోకేషా, ఎవరో చెప్పు? ఎవరు చెప్పలేకపోయావుగా నువ్వు. ఇంక నువ్వు చేసేది ప్రజలకు నువ్వు చేసే మేలేదండి. నువ్వు ఎన్ని నొక్కే బట్టలు? భారతి గారు మీరందరూ కలిసి ఏదైంది అమ్మఒడి పథకం మీరు ఏమన్నారు? ఇంట్లో 4 ఉంటే 4 ఇస్తాను, 4కి ఇచ్చారా మీరు? ఇలా చంద్రబాబు నాయుడు 11-12 కోట్ల అప్పు ఉంది మన రాష్ట్రం పైన అప్పు చేశారు మీరు. ఖాళీ భూములు అంటే ప్రభుత్వంలో తాకట్టు పెట్టి మీరు అప్పు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? ప్రజలు తీర్చాలి. ప్రజల దగ్గర వసూలు చేసి నువ్వు అంటున్నావే జేబు కట్ చేస్తున్నాడు. కట్ చేయట్లా. నువ్వు చెత్త పన్ను వేసావు, కరెంటు పన్ను విపరీతంగా పెంచావు. పేదలకు ఏమైనా పక్కా గృహాలను ఎన్ని కట్టావు నువ్వు? రోడ్డు గప్పడ మట్టేసావా? ఒక చెట్టు పెంచావా? చెట్టు నరకటం తప్పితే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు?
మీకు ఎన్నోసార్లు చెప్తున్నాం మీరు మారాలి అని. మీరు మార్పు మీకు రాదు అసలు. మీరు హింసించడమే మీ ధోరణి. ఇప్పుడు మొన్న ఇంతకుముందు మా గుంటూరు కమిషనర్ మా మోహన్ నాయుడు గారు ఆయాల అహంకారంతో కర్ర తీసుకొని షాపులు మూసేస్తుంటే షాపులు తెరవమని ఎండబడే కొట్టాడు. ముందు ఆయన మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను అధికార పార్టీని కోరుకుంటున్నా. నీ కమిషనర్, నువ్వు ప్రథమ పౌరుడు కమిషనర్గా టౌన్కి, గుంటూరు జిల్లాకి నువ్వు కర్ర తీసుకొని ఎవరిని కొడతావు? ప్రజలను కొడతారా? అందుకే ఊడింది. ప్రజలు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసు పగలగొట్టించావు. కలెక్టరేట్లో ఫైలు దొంగతనం చేయించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే, నీకు తెలుసు. కరకట్ట మీద ఎన్ని ఫైలు తగలబెట్టారు. మీరు నిజాయితీ పరులు అయితే ఇలా చంద్రబాబు నాయుడు జేబు కత్తిరించారంటున్నారు. ఏని కత్తిరించాడు? రాష్ట్రం అభివృద్ధికి కత్తిరించాడా? పరిశ్రమలు తాటానికి కత్తిరించాడా? భూమి 30,000 ఎకరం చాలపోతే ఇంకొక 40 ఎకరం అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి, ఇది ఆటలాడుకోవడానికి గ్రౌండ్, క్రికెట్ మ్యాచ్లు మన హైదరాబాద్లో స్టేడియంలో ఆడినట్టు ఇక్కడ మన అమరావతిలో ఆడటానికి ప్లేస్ ఉండద్దా? ఇతర రాష్ట్రానికి, ఇతర దేశాల నుంచి ఇక్కడ క్రీడా ప్రాంగణాలు ఉండదా? అసలు 5 సంవత్సరాల క్రీడలని ఎంత ఆడేమో ఆంధ్రలో ఆమె దొరకాలి. సంస్కృత కార్యక్రమ శాఖ మంత్రి గారు చేసిన మన విఐపి దర్శనం ఇవాళ చూసుకుంటే తిరుపతిలో విఐపీలకు 1వ తారీఖు నుంచి రద్దు చేశారు. వాడు ఎంత ఉంటాడని సరే సామాన్య ప్రజలకు అవకాశం బిఆర్ నాయుడుకు అవకాశం ఇచ్చాడు. ఒక 3 గంటలు ఇచ్చారు విఐపికి. మరి మీ టైంలో రోజా గారు వారానికి నెలకు 3 సార్లు నువ్వు విఐపి టికెట్లు తీసుకొని నీ ఇష్టం వచ్చిన నీ వెనక బందా మారిపోవడం 30 మంది. నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విఐపి దర్శన టికెట్లు కూడా అమ్ముకున్న సంస్కృతి మీది. ఇలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూరుకుపోయి, ఇప్పుడు ఈ భాష వాడతో ఇది మిమ్మల్ని గురించి కాదనేది, పంది రోడ్లు అమ్మడి తిరుగుతుంది. ఎక్కడ బొర్లాడిద్దండి? నువ్వు పన్నీరుతో కడిగిన వాడు, పందులు కాసేవాడు ఇంటికాడ పన్నీరుతో కడిగిన అది మళ్ళీ అమ్మట వచ్చి బురదలో బొల్లుకునిద్ది. అట్లాగనే నీ పక్కన ఉన్న అని పోల్చను. ప్రతి ఒక్కళ్ళు రాజకీయంగా ఎదగాలంటే మనం ఏం చేసాము, ఏం చేస్తున్నాం, మన మీద ఈ అభియోగాలు ఎందుకు వచ్చినాయి, మనం ఎట్లా నడుచుకోవాలి, ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నీ లోపాలు నువ్వు గుర్తుంచుకో. ముందు నువ్వు సరిదిద్దుకొని నువ్వు మనిషిగా నిలబడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జేబులు కత్తిరిన సంగతి చూదురు. కానీ 5 సంవత్సరాలు నువ్వు ఎటు కూడా ముఖ్యమంత్రిగా చేసావు, మాజీ ముఖ్యమంత్రిగా. నీ బాబాయిని సంబంధించిన తేల్చలేకపోయావు. ఒకవేళ నీకు ప్రజలే నిన్ను నమ్మి వచ్చే గత 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారనుకో, అప్పుడు ఈ కత్తిరించి నేను రుజువు అనుభవం శుభం లేకుండా 40 రోజులు జైల్లో వేసావు. ఒకడేమన్నా జైల్లో దావం లేక ఇలా కూడా ఏమన్నా డన్లో పరుపులను ఏసీ గదులు ఉంటాయా అన్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడ పనుకున్నాడు? హాస్పిటల్లో పనుకున్నాడు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడటం కరెక్టే కదండి. అసలుగా ఆర్టికి 3 సర్జరీలు చేసి 3 హోల్స్ పడితే సర్జరీ చేయించుకొని పడుకున్న కొడాల నాని గురించి అలా మాట 3 సర్జరీ చేసుకున్నాను. కానీ భారతి కానీ ఎవరనంటే టచ్ చేయండి నా కొడకలారా మీ నేను నోటుకుని అన్నాడు ఆయన ఆ భాష వాడాడుగా. ఏమండి టచ్ చేయండి చూస్తాను, ఎంత చేస్తాను, నరుకుతాను, చంపుతానన్న కొడాల నాని గారు ఇవాడు 3 వాళ్ళు ఎందుకు దెబ్బపోని? ముందు భాష. నువ్వు ప్రజాప్రతినిధివి, మేము సామాన్య మమ్మల్ని లోన్ తెంగితే సాయంత్రం వస్తా, లేదు 3 నెలలకు బయటకు వస్తాం. నేను తెంగితే ఇవాళ ఎవరు తిరుగుతున్నారు స్టేషన్ల చుట్టూ, సిబిఐల చుట్టూ? రెడ్ బుక్ వాళ్ళ. ఇప్పుడు ఈ శర్మ గారు చేసింది ఏమిటి? ఎందుకు వచ్చింది మళ్ళీ గ్రూప్ 1? అప్పుడు అంతా లీక్ అయింది, మన గుంటూరులోనే లీక్ అయిందిగా. పిఎస్ ఆంజనేయులు గారిది ఆ భాగవతం ఉంది. జత్వానీని వీళ్ళు ఏం చేయలేదా? ఎవరికి? పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఏం తెలియదు అని చెబుతున్నారు కదా. ఆమె దగ్గరికి ఈయన బాగాలేదా? రేత్రండి గెస్ట్ హౌస్లో వీళ్ళంతా చేసింది. అవన్నీ ప్రూఫ్లు దొరికినాయి. కొన్ని చూపించింది ఆడపిల్ల, ఎవరైనా కొన్నే చూపించింది. అన్నీ చూపించాలంటే వారికి మానసికంగా ఇది ఉండిద్ది, అందుకని చూపిలా. ఇవన్నీ సత్యాలే. కాకపోతే ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్పితే
ఇది చివరికి ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు గుడ్డలు ఇస్తాం, పోలీసులు గుడ్డలు ఊడదీస్తాం, పోలీసులు గుడ్డలు ఊడదీసి వాళ్ళని ఎక్కడుండా పట్టుకొచ్చి ఉరిదీస్తామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ టైంలో వాళ్ళే కదండి ఇవన్నీ చేసింది. డాక్టర్ సుధాకర్ని చంపింది ఎవరు? పోలీసులు. గుడ్డలు అర్ధనగ్నంగా కొట్టలేదా? గుడ్డలు ఊడదీసి అసలు ఆ రోడ్డు మీద కాళ్ళకి మెలేసి కర్రేసి కొడతంటే టీవీలో చూస్తుంటేనే మాకే కళ్ళమ్మటి వచ్చినాయి. ఏమైంది ఆ సామాజిక వర్గం? ఏం చేశారు? సుధాకర్ మాస్కులు అడిగినందుక? ఏమండి వాడు అతను ఎవరు? ఎమ్మెల్సీ కారు డ్రైవర్ చంపి ఏ రోడ్డున చంపి డిక్కీలు వేసుకొచ్చి ఇంటి ముందు పడేశారు. దానికేమిటి? దేనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ? హత్యలు చేయటంలో, మనుషులను నరకటంలో, దోపిడీ చేయటంలో వైఎస్ఆర్ పార్టీకి మించిన నాయకులు లేరు లేరు లేరు. ఇకనైనా మీకు ప్రతిసారి చెబుతున్నా, మాకు రాజశేఖర్ అంటే అభిమానం, మాకు చాలా అభిమానం మీద నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉంటాడు, 10 సంవత్సరాలు ఉంటాడు. నువ్వు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 5 సంవత్సరాలకే నీకు 13 వచ్చినాయి. అది ఎవడు? ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు అన్నీ గమనిస్తారు. పరిపాలన ఏమిటనేది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమ తీర్పు ప్రజలదే. జగన్మోహన్ రెడ్డి గారు